మారోజు వీరన్న అంటే మీ అందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లాగా భారత సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టిండు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టిండు. సో ఆయన ప్రధానంగా మార్కిజం, లెనినిజం, అంబేద్కరిజం ఈ మూడింటిని కలిపి సో కుల నిర్మూలన పోరాటాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. కుల నిర్మూలన జరగకుండా వర్గ పోరాటం సంపూర్ణతను సాధించలేదనేటువంటి ఒక బలమైన దృక్పథాన్ని తయారు చేసినటువంటి మారోజు వీరన్న సరిగ్గా ఇదే రోజు, ఏది 1999లో సరిగ్గా ఇదే రోజు ఆయనను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయి కరీంనగర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. కారణం ఏంది అనంటే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ కేసీఆర్, ఈ ఉమ్మాయ జక్కయ్య కంటే ముందుగానే ఆయన సామాజిక తెలంగాణ అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించి చాలా అద్భుతమైనటువంటి సభలు సూర్యాపేటలో, భువనగిరిలో పెట్టి ప్రజలందరినీ ఉద్యమాల వైపు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అలాగే ఇవాళ మనం చెప్పుకుంటున్న కుల సంఘాలను కూడా అంకురార్పణ చేసింది ఆయనే. కులాన్ని కులం చేతే నిర్మించవచ్చు అనేటువంటి ఒక బలమైన సంకల్పం కలిగినటువంటి మారోజు వీరన్న వర్ధంతి ఇవాళ. ఆయన వర్ధంతికి నివాళులర్పిస్తూ ఆయనను ఫాలో అయిపోయినటువంటి చాలా కుటుంబాలు, దాదాపు 145 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. మారోజు వీరన్నను ఫాలో అయినటువంటి వ్యక్తులు 145 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. దాదాపు ఇవాళ సూర్యాపేటలో ఎవరైతే ఎన్కౌంటర్లలో మారోజు వీరన్న ఆశయాల కోసం అసలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఇవాళ సూర్యాపేటకు రాబోతా ఉన్నాయి. సూర్యాపేటలో సాయంత్రం 4 గంటలకు మారోజు వీరన్న వర్ధంతి సభ జరగబోతా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో వట్టె జానయ్య గారి నేతృత్వంలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమావేశానికి నేను కూడా హాజరు కాబోతా ఉన్నా, నాతో పాటు చాలామంది మిత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. అసలు మారోజు వీరన్న ఎవరు, మారోజు వీరన్నను తెలంగాణ అన్నందుకు చంపాల్సినటువంటి అవసరం అప్పటి ప్రభుత్వానికి ఎందుకు ఏర్పడ్డది? అప్పట్లో 1999లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఆయన కళ్ళ ముంగటే మారోజు వీరన్న హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రవాణా చేయబడి చంపినటువంటి నేపథ్యంలో అసలు ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీని వెనకాల కారకులు, ఎవరు ఎందుకు మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారనేటువంటి అంశాలు ఇలా చర్చ పెట్టుకుందాం. అలాగే ఆయన అడుగులో అడుగేసి నడిచినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఇవాళ సూర్యాపేటకి తీసుకొస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో అలాగే మిత్రులారా, ఇది ఈ కార్యక్రమానికి మీ అందరం కూడా హాజరవుతా ఉన్నాం. ఇంకా రెండో టాపిక్ ఏంటంటే, తెలంగాణ హైకోర్టులో నిన్న 11:45 వరకు, అంటే రాత్రి 11:45 వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి సందర్భంలో చాలామందిగా భగీరథ్ బెయిలు, భగీరథ్ అరెస్టు లేకపోతే ఇతర అంశాల గురించి వాదోపవాదనలు విన్నారు, అయిపోయింది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక మహిళా జడ్జు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:45 వరకు ఏకబిగిన అటు డబుల్ బెంచ్ పైన కూర్చొని పొద్దున్న నుంచి 10 గంటల నుంచి డబుల్ బెంచ్ పైన కూర్చొని 20 కేసులను డబుల్ బెంచ్ పైన విని వాటి పట్ల పరిష్కారాలు చూపిస్తూ, మరోవైపు సింగిల్ బెంచ్కి వచ్చి సింగిల్ బెంచ్లో 70 కేసులు విచారణ చేసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక మహిళా న్యాయమూర్తి గారు దాదాపు 90 కేసుల పైన ఒకే రోజు దృష్టి పెట్టగలిగింది. ఆమె కూర్చున్నటువంటి విధానం రికార్డే, ఏది మన హైదరాబాదు హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక పెద్ద రికార్డ్ ఇది. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఒక మహిళ కూర్చుంది, మరి మిగతా న్యాయమూర్తులంతా ఎటుపోయారు? సమ్మర్ హాలిడేస్కి పోయారు. అసలు ఏంది కోర్టులకు సమ్మర్ హాలిడేస్ ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? న్యాయమూర్తులు ఏం బాలబాలికలు కాదే. స్కూళ్ళల్లో పిల్లలకంటే ఎండాకాలం సెలవులు అవసరం, పిల్లలకు వడదెబ్బలు తాకుతాయి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, ఆడతారు పాడతారు అనేటువంటి అంశం ఉండే. మరి ఈ కోర్టులకు సమ్మర్ సెలవులు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? అంటే ఒక మహిళ ఒక రోజులో 90 కేసుల పైన దృష్టి పెట్టగలిగిందంటే ఒక మహిళా న్యాయమూర్తి గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఆమెకి
అసలు ఏంది దీని వెనకాల కథ ఏంటంటే, స్వతంత్రం రాకపూర్వం మనకు బ్రిటిష్ పరిపాలన ఉండే. బ్రిటిష్ పరిపాలనలో జడ్జిలు కూడా బ్రిటిషర్లే ఉండే. వాళ్ళు అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ మే నెలలో ఎండను తట్టుకోలేకపోతుండే. మే నెలలో ఎండను అసలు తట్టుకోలేకపోతుండే, 45 డిగ్రీల వరకు ఎండ ఉంటుండే. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేసిరంటే, ఈ ఎండ నుంచి ఉపశమనం కోసం కలకత్తా హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో ఉండేటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ జడ్జిలు, వాళ్ళు సమ్మర్ వెకేషన్స్ కోసం పోయేది. కలకత్తా వాళ్ళు షిమ్లా పోయేది, మద్రాస్ వాళ్ళు మనాలి, ఊటీకి పోయేది. ఇప్పుడు వాటికి అంత ఫేమస్ ఎందుకైనా ఆ ప్లేస్లు అంటే వీళ్ళు పోవడంతో పరిపాలన కూడా దాదాపు పక్క నుంచే సాగించేది చాలామంది అధికారులు. అది అప్పుడు 1890 తర్వాత కొన్ని హైకోర్టులు వచ్చినాయి. ఆ హైకోర్టులలో ఇదే పరిస్థితి ఉండే. క్రమంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సేమ్ అదే ఆనవాయితీ కొనసాగించారు. బ్రిటిష్ జడ్జీలు లేరు, బ్రిటిషర్ కథ లేదు. వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. అవే సమ్మర్ వెకేషన్స్, అవే సమ్మర్ హాలిడేస్ జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బ్రిటన్లో కూడా వేకెన్సీస్ ఈ తరీకాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి చట్టాలను సవరించుకొని కుదించుకొని అక్కడ కోర్టులు నిరంతరంగా నడిచేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ ఆ ప్రక్రియ తీసుకొచ్చి రుద్దిపోతే దీన్ని ఇంకా మనం కొనసాగిస్తా ఉన్నాం. ఎందుకు కోర్టులకు సెలవులు అవసరం? అప్పట్లో మీకు 1880-90 ప్రాంతంలో కూలర్లు, ఏసీలు ఇవేమి ఉండేటివి కావు. కాబట్టి అప్పుడు సెలవులు అవసరమైనాయి. ఇప్పుడు కూలర్లు, ఏసీలు చెమట సుక్క రాలకుండా సెటప్ అంతా ఉంది. ఉన్న సందర్భంలో ఈ కోర్టులకు సెలవులు ఎందుకు అనేటువంటి చర్చ బలంగా జరిగింది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కారణాలు ఏంది? అసలు కోర్టులకు సెలవులు ఉండొద్దు అనేటువంటి వాళ్ళ వాదన ఏంది? ఒక్కసారి చూస్తే భారతదేశంలో ఈ రోజు వరకు కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎరికేనా? 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేవలం హైకోర్టులలో 50 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. 50 లక్షల కేసులు హైకోర్టులలో పెండింగ్ ఉన్నాయి. 4,80,00,000 కేసులు జిల్లా కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ కేసులు. ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే, 1952లో వేసిన కేసు ఇప్పటికి పెండింగ్లోనే ఉంది. ఇంకా 1952లో వేసినటువంటి కేసు, అందులో బరంపూర్ లిక్విడేషన్ కేసు ఒకటి ఉంటుంది. అది 2003లో 72 ఏళ్ల తర్వాత తేలింది. 72 ఏళ్ల తర్వాత ఆ కేసు తేలింది. మరి ఇన్ని లక్షల కేసులు ఓవైపు పెండింగ్ ఉండి జనమంతా న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈ సమ్మర్ హాలిడేస్ కథ ఏంది? ఒక మహిళా న్యాయమూర్తితోటి అర్ధరాత్రి దాకా పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇది మన లెక్క కాదు. మళ్ళా ఇక 72 years ఆన్ ఇండియన్ ఓల్డెస్ట్ పెండింగ్ కేస్ ఫైనల్లీ సెటిల్డ్. ఎప్పుడు? 2023లో సెటిల్ అయింది. ఇటువంటి కేసులు ఇంకా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన కొత్తలో కేసు వేస్తే ఇప్పటికి తేలని కేసులు అనేకం ఉన్నాయి. వాళ్ళు పిటిషనర్లు ఉన్నారా, చచ్చిపోయినారా, ఏమీ తెలియదు. మరి 5.5 కోట్లు ఈ దేశంలో కేసులు పెండింగ్లో ఉంటే, ఇప్పుడు జడ్జి గారులకు సమ్మర్ హాలిడేసు నెల రోజులు సమ్మర్ హాలిడేసు, దాదాపు ఒక అంచనా చూస్తే 140 రోజులు సెలవులే. 140 రోజుల సెలవుల
140 రోజులు జ్యుడిషియరీ వ్యవస్థ సెలవులలో ఉంటే 1-2 వెకేషన్ బెంచ్లు పెడతా ఉన్నాం కదా, అత్యవసరమై చేస్తూ ఉన్నాం. మరి పెండింగ్ సంగతి ఏంది? ఇవి ఎప్పుడు తీరుతాయి? ఎన్ని రోజులు ఈ దేశంలో సగటు పౌరుడు న్యాయం కోసం ఎన్ని రోజులు కోట్ల చుట్టూ తిరగాల? న్యాయ వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే నేను గౌరవ న్యాయస్థానాన్ని అడుగుతా ఉన్నా. ఒక మహిళ అర్ధరాత్రి రాకేమైనా పని చేస్తే ఈ కోర్టు ఒప్పుకున్నా? మరి అదే కోర్టులో మహిళ అర్ధరాత్రి రాక పని చేయించుకుంటా ఉంది కదా ఈ సిస్టమ్. కాబట్టి ఈ దేశంలో చాలా కేసులు 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కోర్టులకు హాలిడేస్ ఎత్తివేయాలి. కోర్టులకు హాలిడేస్ ఎత్తివేయడం అంటే ప్రజలకు సత్వర న్యాయం అందించడమే. ప్రజలకు సత్వర న్యాయం అందించడం అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించడమే. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఇంప్లిమెంట్ చేయడమే. వాటిని ఈ కోర్టులు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ఆధారంగా కనిపిస్తూ ఉంది. మరి సరే, సంజయ్ కొడుకు కేసు ఎట్టిపోయింది, ఏమైతా ఉంది, బెయిలు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తీర్పు రిజర్వ్ చేసిరు. అటు ముఖ్యమంత్రి గారు ఆయన క్లియర్గా ఆయన స్టేట్మెంట్ చెప్పిండు, సంజయ్ గారు మీ కొడుకుని తెచ్చి పోలీసులకు అప్పగించని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మిగతా కేసులలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంటే తెచ్చి అప్పగిస్తూ ఉన్నారా? మన పోలీస్ వ్యవస్థ ఉంది కదా, నోటీస్ సర్వ్ చేసినారు, 2 రోజుల తర్వాత వస్తా అని అబ్బాయి రిప్లై ఇచ్చినాడు. మరి ఇచ్చినటువంటి అబ్బాయి రాకపోతే పోలీసుల వ్యవస్థ ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? తన పని తాను చేసి తీసుకొని రావాలి. ఇప్పుడు సంజయ్ గారు అప్పుడు గౌరవ సంజయ్ గారు మరి మీ దయ మీ కొడుకును కనుక తెచ్చిస్తే మేము విచారణ చేసుకుంటాం అనేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ పైన సామాన్యుడికి ఎట్లా నమ్మకం కలుగుతుంది? విచారణ చేయండి, విచారణ చేసి కేసును తేల్చండి. ప్రజలంతా దాని గురించి చర్చ పెట్టుకుంటున్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఒక విధానం, సాధారణ పౌరునికి మరో విధానం ఎట్లుంటుందని చెప్పి లొల్లి పెడతా ఉన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ పైన ఏలెత్తి చూపుతా ఉన్నారు. ఇంకా కొంతమంది ముందడుగేసి జ్యుడిషియరీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. జ్యుడిషియరీ పైన విమర్శలు చేసి వాళ్ళ కుటుంబం ఫలానా కాబట్టి వాళ్ళకి బెయిల్ వస్తుంది, వాళ్ళకు లంచాలు ఈ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ ఆస్కారం ఏర్పడతా ఉంది? మీరు బండి భగీరథ్ కేసును సాధారణ వ్యక్తి కేసుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ న్యాయ వ్యవస్థ మచ్చమోయాల్సిన పరిస్థితి. సరే, ఏ తండ్రి కూడా కొడుకును ఇట్లా చేయిపో బిడ్డ అని తోలడు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా అది అనుభవిస్తూ ఉన్నాడు. మరి మనకేం వచ్చిందిడా? పోలీస్ వ్యవస్థ ఉంది కదా, ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఫోన్లు ఎట్లాగో ట్యాప్ చేస్తుంటాం కదా, ఎక్కడెక్కడ ఎవరున్నారనేది తెలియదా? ఎవరికి ఎక్కడ ఉన్నారన్నది. అందుకోసమే తక్షణమే బండి భగీరథను తీసుకురావాల్సిందిగా పోలీసులను కోరుతా ఉన్నాము. సాధారణ పౌరులకు ఇచ్చినటువంటి విధంగానే అతనికి కూడా హక్కులు ఉండాలి, స్పెషల్ హక్కులు ఉండకూడదు. ఇంకా ఇది బండి భగీరథ అంశం. ఇంకా ఎవరు కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత చాలామంది నిన్న ఎక్కడెక్కడో మాట్లాడుతూ ఆ స్టేట్మెంట్స్ చూసిన. గమ్మత్ విషయం ఏంటంటే వీళ్ళ స్టేట్మెంట్లు వీళ్ళ స్టేట్మెంట్లు వీళ్ళ కథ అంతా చూసిన తర్వాత వీళ్ళారా నాయకులు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పక్షాలైన బీసీల గురించి ఒక్క నాయకుడు చర్చలో మాట్లాడట్లేదు. అసలు రాజకీయం అంటే రెడ్లు వెలమలు కమ్మలు, రెడ్లు వెలమలు కమ్మలు. యాడంగొచ్చి రాబోయ్ మీరంతా. అందుకోసమే దీన్ని ఉల్టా చేసే కార్యక్రమమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. 2029లో వచ్చేటువంటి బీసీ ప్రభుత్వానికి విఐపీలు ఉండరు, ప్రజలే విఐపీలు అయి ఉంటారు. ఖచ్చితంగా ఆ రోజు సత్వర న్యాయం, సామాజిక న్యాయం అన్నీ సక్రమంగా దొరుకుతాయి. అందుకోసమే ఇవాళ బీసీ మన మారోజు వీరన్న వర్ధంతి కార్యక్రమం బహిరంగ సభ సూర్యాపేటలో జరుగుతూ ఉంది. రావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి మిత్రులంతా ఇవాళ సూర్యాపేటకు రావాల్సి గాంధీ పార్క్ దగ్గర ఈ కార్యక్రమం జరగబోతుంది. అక్కడ రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇక మిగతా వార్తల్ని మా ప్రవీణ్ అందిస్తాడు. ఇవాళ మన కొత్త యాంకర్ ప్రవీణ్ రావే. మా ప్రవీణ్ దాదాపు నా దగ్గర 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ప్రవీణ్, యాక్చువల్గా నా రథసారథి వాహనానికి. సో ఇవాళ
అంటే ఈ ఆఫీస్లో ప్రత్యేకంగా ఈయన ఇదే చేయాలి ఆయన అదే చేయాలని ఏముండదు, ఎవరికి దోచిన పని వాళ్ళు చేయొచ్చు అన్నట్టు. సో అందుకోసమనే మా ప్రవీణ్ వార్తలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. మరి ఆయనతో మరి సుదర్శన్ పోస్ట్ కేసరి పెడుతున్నాయో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.